ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. తులారాశి వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. తులారాశి జాతకులకి డిసెంబర్ నెలలో నాయకత్వ లక్షణాలు విపరీతంగా పెరిగేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. ఇంతకాలము బ్యాక్ బెంచీలో ఉండి జాబ్ చేసుకునేటువంటి వాళ్ళకు కూడా ఫ్రంట్ రోల్స్ని అప్పచెప్పడం జరుగుతుంది. మీ మీద చాలామంది ద్వేషాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు, ధైర్యంగా ఉండండి. కుటుంబంలో కూడా కొన్ని బాధ్యతలని తులారాశి జాతకులు తీసుకుంటారు. వీరికి చాలా అనుగుణమైనటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు నిలదొక్కునేటువంటి మాసం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా జీవితంలో ఒక టర్నింగ్ కోసం వేచి ఉంటాం. అటువంటి టర్నింగ్ తులారాశి వారికి డిసెంబర్ నెలలో ఉంది. ఈ సందర్భంలో టర్నింగ్లో కళ్ళు మూసుకుంటామా, అహంకారంతో ఉంటామా, కోపంగా ఉంటామా, వచ్చినటువంటి దానిని దుర్వినియోగం చేసుకుంటామా, సద్వినియోగం చేసుకుంటామా అనేది వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ధైర్యంగా అడుగు వెయ్యాలి, భయపడకండి. విజయము తప్పకుండా తులారాశి వారి వెంటే ఉంటుంది. మీకు వచ్చినదే, మీకు నచ్చినదే, మీకు ఇష్టమైనటువంటిదే, కానీ ధైర్యము కొంత తోడ్పడాలి. గ్రహములు ఆ ధైర్యాన్ని కూడా ఇస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తలు మీ ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటూ ఎవరిని మీ మధ్యకి రానివ్వకండి. సమాజంలో అనేక మంది చాలా దుర్మార్గులు సంచరిస్తూ ఉంటారు. మన ఇంట్లోనే, మన చుట్టుపక్కలే మనని అక్క, బావ అని పిలుస్తూ, లేకపోతే అన్నయ్య, వదినగారు అని పిలుస్తూ మన కీడునే శాసించేవాళ్ళు, ఆశించేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఎవరిని కూడా కుటుంబ విషయంలో నమ్మకుండా ఉంటే తులారాశి వారు తప్పనిసరిగా కుటుంబ సుఖాన్ని కూడా పొందగలుగుతారు. ప్రతిదీ తులారాశి జాతకంలో ఉన్నటువంటి స్త్రీలు 10 మందికి పంచుకుంటూ ఉంటారు. సోదరులకి కానీ, చెల్లెళ్ళకి, అక్కలకి, లేకపోతే పిన్నులకి, ఇత్యాది బాగా ఆప్తులు అనుకున్నటువంటి వాళ్ళకి. ఈ మాసంలో నా మాటని నమ్మి మీరు ఏది ఎవరితో పంచుకోకుండా ఉండండి, మీ భర్తతో తప్ప. ఆఖరికి కుమారుడితో కూడా చెప్పకండి. ఎందుకంటే మనము చెప్పేదే ఒక్కొక్కసారి మనకి రివర్స్లో గుచ్చుకుంటూ ఉంటుంది, అది మంచైనా చెడైనా. కాబట్టి మనం ఎవరికి చెప్పొద్దు. కొంత ఆలోచనతో వ్యవహరించినట్లయితే తులారాశి జాతకులు గొప్ప విజయవంతులు అవుతారు. వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ నిలకడతో మీరు అద్భుతమైనటువంటి జీవనాన్ని పొందగలుగుతారు. విద్యార్థులు కూడా మీరు చదివేటువంటి స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ మీరు లీడర్షిప్ వహించేటువంటి అవకాశం ఉంది. సద్వినియోగపరచుకోండి. తెలివితేటలు మెరుగుపడతాయి. విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా వ్యాపారముల చేటుకై మీ ఆలోచనలని ముమ్మరం చేస్తారు. నేను గత 5 సంవత్సరాల నుంచి అనేక మాధ్యమాల ద్వారా జాతకాలు చెప్తూనే ఉన్నా. ఎవరికి ఎప్పుడూ కూడా బలవంతంగా పూజలు చేసుకోమని నేను చెప్పను. ఇష్టం ఉంటేనే మీరు చేసుకోండి. దాని మీద ఇష్టము కంటే కూడా భక్తి ఉండాలి, భక్తి కంటే కూడా శ్రద్ధ ఉండాలి. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా వాటి మీద నమ్మకం ఉండాలి. మీరు నమ్మకుండా, ఇష్టం లేకుండా
భక్తి లేకుండా, ముఖ్యంగా శ్రద్ధ లేకుండా ఎవరో చెప్పారని గుడ్డిగా మీరు చేసేస్తే అది ఏది సత్ఫలితాలని మీకు ఇవ్వదు. ఏ రాశివారైనా సరే, అది ఒక్క తులారాశినే కాదు, ద్వాదశ రాశుల వారు, రాశి తెలియదు అన్నవారు కూడా నమ్మకంతో ఉండాలి. నమ్మకము ఉన్న చోట అన్నీ ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఆ నమ్మకం ఉండాలి. అలాంటప్పుడు ఏ గ్రహాలు బాగోకపోయినా, ఏ స్థితిగతులు బాగోకపోయినా, ఎంత ఆర్థికంగా పడిపోయినా, ఎంత అనారోగ్యంగా కుదేలు పడిపోయినా, ఎంత సమాజం వ్యతిరేకించినా, వీరిద్దరూ ఏకమైతే జగమంతా కూడా వారి వంక చూస్తుంది. ప్రస్తుతం అలాంటి ఆలుమగలు చాలా తక్కువగా ఉంటున్నారు. మనము మన పిల్లలకి ఇచ్చేటువంటిది సంపద ఏదైనా ఉందంటే అది ధర్మము. దాని తర్వాత ఇళ్ళు, బంగళాలు, బంగారము. ఇవి ధర్మాన్ని మనము ఎలా ఉందో దాన్ని అలా ఆస్వాదించడానికి ఇష్టపడాలి. అలాగే పౌర్ణమి తరువాత, అంటే డిసెంబర్ 15వ తారీఖు తర్వాత కొన్ని స్థితులు మరింత మెరుగుపడతాయి. మీ నుంచి మిమ్మల్ని చూసి ఏడ్చేవాళ్ళు ఎవరు, బాధపడేవాళ్ళు ఎవరు, మిమ్మల్ని చూసి దుఃఖించేటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా మీకు తెలుస్తుంది. అలాంటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో గొడవ ఎందుకండి? వాళ్ళ బుద్ధి అంతే. బుద్ధి వంకర, మనిషి నిటారు. వాడితో మనం అలాగే ఉండాలి. మనకు అనవసరం. దానిని మనము చక్కగా వినటము మానేయచ్చు, పట్టించుకోవడం అస్సలు మానేయచ్చు. అసలు పట్టించుకోకూడదు. ఏముంది? దులుపుకొని కనుక మనం అటువంటి వారిని మనము ధిక్కరించి తిరగగలిగితేనే ఈ సమాజంలో బతకగలం. మీ ఎదుగుదల కోసం మీరు ఎంతో ప్రయత్నం చేసి ఉంటారు. నీ కుటుంబము, నీ భార్య, పిల్లలు ఎన్నో మంది దేవతలకి మొక్కి ఉంటారు. నా భర్త మంచి స్థాయికి రావాలి. అటువంటి అవకాశం వచ్చినప్పుడు భయపడటము, లేకపోతే అధైర్యపడటము, లేకపోతే నీకన్నా ముందు బలమైన వాడు ఉన్నాడని నువ్వు నిరుత్సాహపడటము జరిగితే మళ్ళీ దేవుడు ఆ అవకాశాన్ని ఇవ్వడు. కాబట్టి ధైర్యముగా మీరు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. పౌర్ణమి తర్వాత ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు. మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడపటానికి మీరు కొన్ని ప్రదేశాలకు కూడా వెళతారు. దైవ దర్శన భాగ్యం ఉన్నది. అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. తులారాశి జాతకంలో ఎవరికైతే పెళ్లి కాలేదో, ఎవరైతే పెళ్ళయి అన్యోన్యత సమకూరలేదో అటువంటి వారికి అన్యోన్యత సమకూరుతుంది. పెళ్లి కానటువంటి వారికి చక్కటి సంబంధాలు వస్తాయి. ఆలోచన చేయండి. కంగారు వద్దు. నిదానంగా ఒకసారికి 2 సార్లు ఆలోచన చేసి వివాహాన్ని చేసుకోండి. ముఖ్యంగా నూతనముగా వ్యాపారములు ప్రారంభించే విదేశీయస్తులు మీ జాతకాన్ని పరిశీలన చేసుకుని కంబైన్డ్గా చేయొచ్చా, ఇండివిజువల్గా చేయాలా, లేకపోతే దీంట్లో ఎటువంటి వ్యాపారం, మనకు ఒక ఆలోచన ఉంటుంది హోటల్ పెట్టాలని, కానీ హోటల్ రంగం మనకు కలిసి వస్తుందా లేదా, దాంట్లో మనం రాణించగలమా లేదా, మనకి ఎంత విల్ పవర్ ఉన్నా గ్రహముల యొక్క బలం ముందు విల్ పవర్ చాలా తక్కువైపోతుంది. అలాగే గ్రహములు చాలా బలంగా ఉన్నప్పుడు విల్ పవర్ ఎంతో అవసరపడుతుంది. ఈ రెండూ కూడా సమాంతరంగా ఉండాలి. నాకు మంచి ఉద్దేశమే ఉందండి, కానీ నాకు కలిసి రాలేదు అని మనం చేతులు కాలేక బాధపడకూడదు. కాబట్టి తప్పనిసరిగా తులారాశి జాతకులు మీరు చెయ్యాలి అనుకున్నటువంటి కార్యాన్ని మనస్ఫూర్తిగా చేయండి. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ మాసములో అన్నదానము చేయటము ద్వారా తులారాశి జాతకులు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. అన్న సంతర్పణ సేవ చేయండి. అలాగే దత్తాత్రేయుల వారిని ఆరాధన చేయండి. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.